దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగింది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఇవి రెండు 2019 రేపు ఎన్నికలతో పాటు అంటే 4వ తారీఖునే జరుగుతాయి ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్. కానీ రాజ్యాంగ సంక్షోభం రాకుండా అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏంటంటే రేపటికి ప్రభుత్వం ఏర్పడాలి కొత్తది. కాబట్టి ఎన్నికల ఫలితాలని ముందే వెల్లడించమని చెప్పారు, అంటే కౌంటింగ్ చేయమన్నారు. దాంతో ఇవాళ అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఫలితాలు వస్తాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం 6 జరిగేటటువంటి అవకాశం ఉంది. 60 స్థానాలను అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి 133 మంది అభ్యర్థుల భవితవ్యం ఇందులో తేలుతుంది. లాస్ట్ ట్రిప్ అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీకి 41, జేడీయూకి 7, ఎన్పీపీకి 5, కాంగ్రెస్కి 4, పీపీఏకి 1, స్వతంత్రులు 2 సాధించారు. ఈ దఫా ఎలా వస్తుందో చూడాలి. అట్లాగే 2019లో సిక్కింలో చూస్తే సిక్కిం క్రాంతికారి మోర్చాకి 17, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్కి 15 వచ్చినాయి. అక్కడ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ వచ్చే అవకాశం కనబడుతోంది.